హాయ్ అండి, హోమ్ వల్గాస్ బీరకాయ టమాటా పచ్చడి అండి. ఇలా 2 పెద్ద బీరకాయలు, ఒక టమాటా, 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేయించేసుకోండి. తాలింపు అవసరం లేదండి, ఇది నేను వేయించి పెట్టాను. ఇది పచ్చిమిరపకాయలు వేస్తానండి. బీరకాయ ముక్కలు సగం ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసి 2 కలిపి వేయించండి. టమాటాలు త్వరగా వేగిపోతాయి కదండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, చింతపండు పేస్ట్, పచ్చిమిర్చి ముందు మిక్సీ పట్టేసుకున్నాం. ఉప్పు యాడ్ చేసుకోండి చాలకపోతే. ఇలా పచ్చిమిరపకాయ మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేద్దాం. అలా అయితే మరీ గ్రేవీ లేకుండా ఉంటుందండి. కచ్చపిచ్చగా తీసుకుంటే బాగుంటుంది. ఇది పోపు అవసరం లేదండి, జీలకర్ర ఎక్కువ వేసుకోండి, వెల్లుల్లిపాయలు. మళ్ళీ మిక్సీ పడము. రుచిని బట్టి ఉప్పు. నేనైతే బీరకాయ ముక్కలు వేయించేటప్పుడు కొంచెం 1/2 స్పూన్ వేస్తానండి. అలా అయితే త్వరగా మగ్గుతాయి. ఇలా ట్రై చేసుకోండి. తర్వాత మళ్ళీ చట్నీ మిక్సీ పట్టేప్పుడు 1 స్పూను. మళ్ళీ రుచిని బట్టి మళ్ళీ చాలకపోతే యాడ్ చేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మిరపకాయలు. ఇప్పుడు కొన్ని మంటగా ఉన్నాయి కదా, 1/2 కేజీ బీరకాయలకి 2 టమాటాలు. కారం మిరపకాయలు అయితే 5, 6 సరిపోతాయండి. కారం లేకపోతే 10, 12 వేసుకోండి. సాల్ట్ రుచిని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. నేను వేయలేదు. ఈ రోటి పచ్చళ్ళలో కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. బీరకాయ టమాటా చట్నీ. నేనైతే ఈ రోటి పచ్చళ్ళకి తాలింపు వేయనండి, అదే హెల్దీ అని. మీకు కావాలంటే వేసుకోండి. బీరకాయ టమాటా పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.